మన వెనకాల ఉంటారు. మనం ఏం చేసినా రైట్ అనుకుంటారు, రాంగ్ అనుకున్నా పోనీలే అనుకుంటారు. ఇది మధ్య తరగతి మీద వీళ్ళకున్న నమ్మకం. ఎందుకంటే మధ్య తరగతి ఎప్పుడు కన్ఫ్యూజన్ లో ఉంటారు. వాళ్ళకు ఒక భ్రమ కల్పించాలి, మీ జీవితం రేపు బాగుపడిపోతుంది, ఎల్లుండికి మీరు అందరూ ధనవంతులు అయిపోతారు, కోటీశ్వరులు అయిపోతారని వాళ్ళు నమ్మరు. వాళ్ళు కూడా కానీ ఆడితో పోల్చుకుంటే ఇది బెటర్ లేరా అనే ఒక ఫీలింగ్ ని క్రియేట్ చేశారు. జగన్ మీద విపరీతమైన ద్వేషాన్ని సృష్టించారు. ఆ ద్వేషం వాళ్ళ మైండ్ లో ఉండిపోయింది కాబట్టి వాళ్ళతో పోల్చుకుంటే వీళ్ళు బెటర్ అనే ఫీలింగ్ తో ఉంటారు కాబట్టి వాళ్ళది ఈ సబ్జెక్ట్ లైట్. ఇకపోతే మన రాష్ట్రపు అక్షరాస్యత శాతం భారతదేశంలో అట్టడుగునున్నాం. భారతదేశంలో అట్టడుగునున్నాం అంటే 30% మంది ఆంధ్రులు చదువు లేని వాళ్ళు. వాళ్ళని వీళ్ళు మోసం చేస్తుంది. మన పార్టీలను నమ్మే మూర్ఖులు ఉంటారు, వాళ్ళని మనం మోసం చేస్తుంది. మన పార్టీ చేసేదంతా అద్భుతం లోకానికి, మిగతా పార్టీలో దుర్మార్గులని ఫీల్ అయ్యేటట్టు వాళ్ళకి ఏం చెప్పాలో చెప్తున్నారు వీళ్ళు. అంటే ఇందులో పరుగు పోయేదేం లేదు వాళ్ళకి. అబద్ధాన్ని అద్భుతంగా నర్గళంగా చెప్పగలుగుతున్నప్పుడు పరుగు గురించి ఆలోచించుకుంటున్నట్టు వాళ్ళు. అంటే ఉన్న వాటిని లేవని చెప్పడం, నిర్మాణాలు జరిగిన వాటిని లేదని నేను అనే పాయింట్, కళ్ళెదురుగుండా పింఛన్లు ఇచ్చారండి, లేకపోతే ఇంటి దగ్గరికి పరిపాలన వస్తేనే లేదు లేదా దోచుకోవడానికి అనలేదా? ఏముంది ఇక్కడ? పబ్లిక్ ని మనం ఇప్పుడు మీరు భోంచేస్తున్నారు, ఇదేం భోజనం అంటే నోటి దగ్గర మనం ముద్ద